హాయ్ హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో ఏంటి ఖచ్చితంగా కమెంట్లో అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఫుల్ క్లీనింగ్ అయితే నడుస్తుందనమాట. సో మా వారైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఇది 2 డేస్ అయితే నడిచింది ఈ వ్లాగ్ కంప్లీట్గా 2 డేస్ వర్క్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పైన అంతా కూడా తీసేసి శుభ్రంగా డీప్ క్లీన్ అనేది చేస్తున్నాం అనమాట హౌస్ అయితే. ఎందుకంటే పండగ వచ్చింది కదా, సో పండగకి ఇదంతా కూడా ఫుల్గా డీప్ క్లీన్ చేసేసాము. చాలా చాలా డస్ట్ అయితే ఉన్నింది. సో ఈ మూటలు ఇవన్నీ కూడా మేము మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అయితే ఏమి తీయలేదనమాట. అందుకని ఇప్పుడు ఒకేసారి ఇల్లంతా కూడా ఇంకా కిందంతా కూడా గచ్చు వేసేసాం కదా, సో ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి సర్ది పెట్టుకుందామని చెప్పేసి మొత్తం అయితే దించేసాము. సో దించేసి ఫుల్ డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో మా ఆయన అయితే పైనకి ఎక్కిచ్చేసాను. పైన ఉన్నవన్నీ కింద దింపేసి పైన అల్మరాలంతా కూడా శుభ్రంగా ఊడ్చేసాను అనమాట ఆయన. తర్వాత నేనైతే గిన్నెలన్నీ కూడా తోమేసి ఇక్కడ పెట్టేశాను మొత్తము. సో చాలా అయితే టైం పట్టేసింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది నాకు గిన్నెలు తోమడానికే పట్టింది అనమాట. సో ఆయన ఏంటంటే పైన అంతా క్లీన్ చేశారు, అవన్నీ దించారు కదా. సో నేనైతే కడుగుతూ ఉంటే ఆయన జస్ట్ అక్కడ మంచం మీద బోర్లిస్తూ అలాగ ఉన్నారనమాట. హెల్ప్ అనమాట అది. సో అది అండ్ సో ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా సర్ది పెట్టేశాను. సో ఇక్కడ అదంతా సర్దేసి ఇంక మిగతా అంతా సో ఇప్పటికి ఇలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నా. అండ్ ఇక్కడ టీవీ ఇక్కడ అల్మారా ఉంది కదా కింద, అవన్నీ కూడా కొంచెం అలా జస్ట్ అలా కొంచెం సర్ది పెట్టాను అంతే. పెద్దగా ఏం తీయలేదు అక్కడ, ఎందుకంటే అవి ఎంత సర్దినా అలాగే ఉంటాయన్నమాట నాకు. సో అందుకని అండ్ ఎస్ ఇక్కడ కిచెన్లో కూడా ఆల్మోస్ట్ అయితే శుభ్రంగా అయితే సర్దేశాను. సో ఇవన్నీ తీసింది ఇదంతా నేనైతే వ్లాగ్ అనేది షూట్ చేయలేదనుకుంటా. సో సింపుల్గా మొత్తం కూడా తీసేసి ఇవన్నీ కూడా సర్దేశాను. అండ్ సో చూసారు కదా, సింపుల్గా ఉన్నంతలో ఇలాగా సర్ది పెట్టేశాను అనమాట. సో ముందు ఈ పేపర్స్ ఇవన్నీ కూడా లేకుండా నెక్స్ట్ టైం సర్దేటప్పుడు ఏమైనా షీట్స్ అయితే తేవాలి, ఎందుకంటే బొద్దింకలు వస్తున్నాయి. అందుకని డెఫినెట్గా 1 మంత్కైనా సరే డీప్ క్లీన్ అనేది చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట నాకు. లేదంటే ఫుల్ బొద్దింకలు వచ్చేస్తూ ఉన్నాయి. సో అవన్నీ వస్తే మనకి మంచిది కదా, అవన్నీ గిన్నెల మీద అలా వస్తూ ఉంటే బాగోదు కదా. అండ్ సో ఇక్కడైతే మిగతా సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం సర్దేసిన తర్వాత ఈ కొన్ని సామాన్లు ఏంటంటే పూర్తిగా తీసేయాల్సినవి ఉన్నవి. సో అవి నేను తీద్దామంటే మా వారు ఏంటంటే అది ఉంచు ఇది ఉంచు అని చెప్పి చెప్తానే ఉంటారు. సో అందుకని నాకు విసుగొచ్చేసింది. నేనైతే అక్కడే పడేసి అవన్నీ ఇంకా నువ్వే చూసేసుకో, నీకేం కావాలో ఉంచి మిగతావన్నీ తీసి నువ్వే పక్కన పెట్టు, నాకైతే తెలియదు అని చెప్పేసి నేనైతే తీయలేనవన్నీ అని చెప్పేసి చెప్పాను అనమాట. సో అందుకని అవన్నీ అక్కడ అలా పడేసి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా నీట్గా ఇలా సర్దేసి ఉంది. ఇటు సైడ్ ఉన్నాయి కదా అవన్నీ అనమాట కింద ఉండేటివి. సో ఆయనే ఏం కావాలా ఏం వద్దా అని చెప్పేసి చూసుకుంటారని చెప్పేసి అక్కడ పెట్టేశాను. సో ఈ రూమ్లో ఏంటంటే ప్రస్తుతానికి కరెంట్ లేదనమాట, అందుకని చీకటిగా ఉంది. సో ఇది అండ్ నెక్స్ట్ డే కంటిన్యూ అయిందనమాట ఈ వ్లాగ్ అయితే. సో నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా ముందు రోజు ఆయన షెల్ఫ్లో ఒక్కటే క్లీన్ చేశారన్నమాట. ఫ్యాన్లు అవి అయితే తుడలేదు, అందుకని చెప్పేసి ఫ్యాన్లు అవన్నీ నెక్స్ట్ డే అయితే తుడుస్తున్నాం అనమాట. చెప్పా కదా కంప్లీట్గా 2 డేస్ అయితే పట్టింది, 1 డేలో అయితే చేయలేదండి. ఫస్ట్ డే మొత్తం అవన్నీ దింపి గిన్నెలు అవన్నీ శుభ్రం చేసుకొని వంటింట్లో గిన్నెలన్నీ తీసి మొత్తం సర్ది ఇవే సరిపోయింది. ఇంకా కొన్ని పైన పనులు ఉంటాయి కదా, అంటే ఫ్యాన్లు తుడవడము అండ్ టీవీ షెల్ఫ్లు కానీ ఫ్రిడ్జ్ కానీ ఇదంతా కూడా నెక్స్ట్ డే అయ్యిందనమాట. అలాగే దేవుని పట్టాలు అవన్నీ కూడా మా సిస్టర్ అయితే చేస్తూ ఉంది అక్కడ, తన చేత అయితే చేపిస్తూ నేను. ఇక్కడ ఏంటంటే డ్రమ్ కదా, ఈ డ్రమ్ కొంచెం తొనుకుతుందనమాట, అందుకని చెప్పేసి నేను పట్టుకొని ఉన్నాను. ఆయన పైకి ఎక్కుంటే అంటే సింపుల్గా అందేస్తుంది కదా అని చెప్పేసి ఇలాగా దీని మీద అయితే ఎక్కేశారనమాట ఆయన. సో ఏంటంటే మా ఆయనకి డస్ట్ అలర్జీ ఉంది, అందుకని నిదానంగా చూసుకొని
ఏమంటారా దుమ్ము పడతా ఉంటుంది కదా, అది పడితే కొంచెం ఆయనకి తుమ్ములు అలా వచ్చేస్తూ ఉంటాయి, ముక్కులు అంటే డస్ట్ అలర్జీ ఎక్కువ ఉంది. సో అందుకని నిదానంగా అలా చేస్తూ ఉన్నారు. నేను చెయ్యిస్తుంటే చూడు చెయ్యే పట్టుకోవట్లేదు అనమాట, నేనే దిగుతానని చెప్పేసి అన్నట్లుగా చేస్తూ ఉన్నారు. చేపట్టుకుంటానంటే కూడా పట్టుకోవట్లేదు, ఎంత నామోషి ఉంటే ఎలా చెప్పండి. సో అట్లా అవుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ హాల్లో ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా. సో చెప్పా కదా ఫుల్ క్లీనింగ్ అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి, ఓకేనా. సో నేను ఇంత దగ్గరగా వీడియో తీస్తున్నానని చెప్పేసి ఆయనకైతే తెలీదు. తెలిస్తే మళ్ళీ తిడతారు. అంత అంటే నేను నార్మల్గా పెట్టున్నా అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టేసున్న ఫోన్ అయితే నార్మల్గా మాట్లాడుకుంటూ మా సిస్టరు నేను అందరం మాట్లాడుకుంటూ ఇలా చేస్తూ ఉన్నాం. సో ముందు రోజు నాకు బాగా వర్క్ ఉన్నింది కదా, సో నెక్స్ట్ డే వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారనమాట, మంచిగా పనిచేస్తూ ఉన్నారు. సో నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి. మా ఆయన అన్నీ కూడా హెల్ప్ చేస్తారు వర్క్ చేసేటప్పుడు, ఇట్లాంటివి నేను చేయలేని పనులన్నీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మంచిగా చేస్తూ ఉంటారు. సో నేనే చేయాలి నువ్వే ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అట్లా అంత ఏం ఉండదన్నమాట. సో చాలా హెల్ప్ అయితే చేస్తారు ఆయన. సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అందరూ చేయరు కదా, కొంతమంది ఏంటంటే అసలు చేయరు, అలా ఉంటారు కదా. సో అందుకని నేను చెప్తున్నా, చేసేవాళ్ళు ఉన్నారండి, చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదంటం లేదు. సో సో చేసేవాళ్ళు మా ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అదనమాట. అండ్ సో ఇక్కడ మా చెల్లి అయితే పట్టాలైతే తుడుస్తుంది అనమాట. తను తుడిచి అక్కడ పెట్టేస్తే నేను తర్వాత స్నానం చేశాక పూజించుకుంటానని చెప్పేసి చెప్పాను. తను స్నానం చేసానింది, సో తుడిచేసే అని చెప్పి చెప్పాను అనమాట. అందుకని తను తుడుస్తూ ఉంది, ఒకవైపు అది కూడా అవుతుంది కదా అని చెప్పేసి. సో అదనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసేసేయండి. లైక్ చేసి షేర్ అయితే చేయండి. సో షేర్ చేసేంత గొప్ప వీడియో కాదనుకోండి,